హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. మేము యాగంటి క్షేత్రానికి వెళ్ళామండి. ఈ క్షేత్రంలో చూడదగిన 6 ముఖ్యమైన ప్రదేశాలు మీకు చూపిస్తాను. అంతలోపు నేను సౌందర్య లహరిలోని 21వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు చెప్తానండి. ఈ శ్లోకాలు మాకు పిఠాపురం ఆకెళ్ళ విజయ మేడం గారు మాకు నేర్పించారండి. నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరిలోని 22వ శ్లోకం చెప్తున్నానండి. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. 23వ శ్లోకం అండి. త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం. 24వ శ్లోకం అండి. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భూలతికయోః. 25వ శ్లోకం అండి. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హేతే శశ్వన్ముకులితకరోత్తం సమకుటాః. ఈ యాగంటి క్షేత్రం నంద్యాల జిల్లాలో ఉందండి. ఇక్కడికి వచ్చాక ముందుగా పెద్ద కోనేరులో స్నానం చేయాలండి. ఈ పెద్ద కోనేరులో నంది నోట్లో నుండి నిరంతరం నీళ్లు వస్తూ ఉంటాయండి. ఇక్కడ స్నానాలు ఆచరించి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ఒకే లింగంలో ఉమామహేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారండి. ఇక్కడ మేము స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేయించామండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాలు కూడా వెలిగించుకుంటారండి. ముందుగా పెద్ద కోనేరు చూసాం కదండి. రెండవది అగస్త్య పుష్కరిణి. ఇందులో అగస్త్య మహాముని ఈ ఆలయంలో పరమశివుని కొరకు తపస్సు చేసే సమయంలో ఈ కోనేరులో స్నానం చేసి తపస్సు చేసేవారట. తరువాత చూడవలసిన ప్రదేశం యాగంటి బసవన్న. ఈ బసవన్న మొదట రాయిగా వెలిసాడట. అది చూసిన ఊరి ప్రజలు తొలగిద్దామనుకునేసరికి మరుసటి రోజు నుండి ఈ బసవన్న పెరగడం జరిగిందట. ఈ బసవన్న 400 సంవత్సరముల నుండి పెరుగుతూనే ఉన్నాడట. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడని, ఆ శబ్దానికి ప్రపంచం మొత్తం అంతరించిపోతుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో వర్ణించారు. ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు తెలిపారు. తర్వాత చూడవలసింది అగస్త్య మహాముని గుహ. ఇక్కడ అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి పూజిస్తూ తపస్సు చేసుకున్నాడట. ఇక్కడ మనము అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శించుకోవచ్చు. తర్వాత చూడవలసింది వెంకటేశ్వర స్వామి గుహ. అగస్త్య మహాముని ఇక్కడ ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందండి, దర్శించుకోవచ్చు. తర్వాత చూడవలసింది వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసుకునేవాడట. ఆ లింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎత్తైన కొండల నుండి గుట్టల నుండి నీరు పల్లానికి ప్రవహిస్తుందండి. ఆ నీరు చాలా స్వచ్ఛంగా నీట్గా ఉంటాయండి. ఆ నీటిని పంట పొలాలకు ఉపయోగిస్తారు. ఇక్కడ చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు చాలా బాగున్నాయండి. దర్శనం బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళి తప్పకుండా చూసిరండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు 26వ శ్లోకం చెప్పుకుందాం.
విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఇప్పుడు 27వ శ్లోకం. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధిః ప్రణామః సంవేశः సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ఇప్పుడు 28వ శ్లోకం అండి. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాదివిశదః కారాళం యత్క్షేళం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. ఇప్పుడు 29వ శ్లోకం. కిరీటం వైరించం పరిహరపురక్కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారిమకుటం ప్రణమ్యే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఈ వీడియో చూసి సౌందర్యలహరి శ్లోకాలు కూడా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.